మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని అటవీ ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపుతోంది. తోట దసతండ్ర, మర్రిమిట్ట, గూడూరు పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. రాత్రి సమయంలో రైతులు ఒంటరిగా బావులు, పొలాల వద్దకు వెళ్లొద్దని చెప్పారు. అలాగే పశువులను మేపడానికి కూడా అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దన్నారు. అటవీ సమీపంలో పులి అడుగులు, ఆనవాళ్లు ఉంటే ఫారెస్ట్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పులి సంచారం సమాచారంతో ఏజెన్సీ ప్రాంత గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. ఏరలు మొక్కజొన్న పత్తులు వేసినాం. వర్షాలు కొద్దిగా లేటు కావడం వలన మొన్ననే వేసుకున్నాం. రోజు రావాలంటే కొద్దిగా భయం అవుతుంది. ఏరియాలో పెద్ద పులి తిరుగుతుందని గుట్టల ఫారెస్ట్ వాళ్ళు కూడా తిరుగుతారు, కానీ కొద్దిగా గవర్నమెంట్ ముందుకు వచ్చి సహకరించాలని కోరుకుంటున్నాం. రైతులు ఈ నుంచి 100-150 మంది ఇక్కడ నుంచి అక్కడ పొద్దున్న 6-7 వస్తాం. సాయంత్రం మళ్ళీ 6-7 అవుతుంది. బాగా భయం అవుతుంది. వర్షం అనేది ఇప్పుడు మొదలైంది. ఇన్ని రోజులు ఇటు రావట్లేదు. చేనుకి వెళ్ళి ఇది పులి తిరుగుతుంది అంటున్నారు. ఫారెస్టులు కూడా తిరుగుతున్నారు. మేము రాలేదు. నిన్న వర్షం వల్ల నిన్న దున్ని గింజలు వేసినాం. ఇప్పుడు కూడా రావాలంటే ఇబ్బంది అవుతుంది. రేపు ఇప్పుడు ఎట్లా ఉందంటే రేపు ఎట్లా ఉంటుందో. ఇంకా మొక్క వచ్చిందంటే కోతుల కోసం కాపలా రావాలి. పొద్దున్నే 6 గంటలు 5:30కు వస్తాం. సాయంత్రం 7-6:30 వరకు మేము ఇక్కడ ఉండాలి. లేకపోతే కోతులు పంటలు ఉంచవు. కాబట్టి పులి రావడం వల్ల మాకు భయం అవుతుంది. ఇది కూడా గవర్నమెంట్ ఆలోచించి మమ్మల్ని కూడా కాపాడేటట్టుగా ఆ పులి ఉందా లేదా అనేది ఎంక్వైరీ చేసి మమ్మల్ని ఇక్కడ ఉన్న జనాలందరినీ భయాన్ని కొద్దిగా